నిశాచర రాత్రి సమయంలో ఈ శవంతోటి మన ప్రయాణం మణికర్ణిక ఘాట్. ఇక్కడ మరణాన్ని ఒక పండుగలాగా సృష్టి ప్రారంభం నుంచి జరుగుతున్నటువంటి ఈ మహత్ యజ్ఞానికి గల మూల కారణం ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే ఒకే ఒక ప్రదేశం నిరంతరం కూడా వెలుగుతో ప్రకాశంతో నిండినటువంటి ప్రదేశంగా మన పురాణాల్లో ఇతిహాసాల్లో మనకి చెప్తూ ఉంటారు. మరి వాస్తవంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే కాశీ. కాశీ అనగానే మనకు గుర్తుకొచ్చేది అన్నపూర్ణాదేవి, విశాలాక్షి పరమేశ్వరుడు ఎలాగో మణికర్ణిక ఘాట్ అలాగే. ఇక్కడ నిరంతరం కూడా 365 రోజులు 24/7 మరి దహనం జరుగుతూనే ఉంటుంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా గంగా ఫ్లడ్స్ వారణాసి కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, లేదా ఆ పైన ఉన్నటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, మీరు అటు పక్క చూడొచ్చు. అదంతా కూడా గంగ పైన. ఇటు పక్క అదంతా కూడా వరద వచ్చేసి గంగ అంతా కూడా క్లోజ్ చేసేసినప్పటికీ కూడా ఈ యొక్క మహాకార్యం ఏదైతే ఉందో, పరమేశ్వరుడు ఇక్కడే తన యొక్క కుడి తోడ మీద కూర్చోబెట్టుకొని మరి కాలం చేసినటువంటి వాళ్ళకి ఈ దహన కార్యక్రమం అనంతరం శ్రీరామ రామ రమేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు అని చెప్పేసి మనకి ఇతిహాసాలు, పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాశీ ప్రధానంగా మనకి రెండు రకాలుగా కనిపిస్తుంది. ఒకటి జ్ఞానానికి, రెండు వైరాగ్యానికి. వైరాగ్యం కావాలంటే ప్రపంచంలో మనకి ఒకే ఒక ప్రదేశం కాశీ. కాశీ వచ్చినటువంటి వాళ్ళు శరీరం మీద మమకారాన్ని తృణప్రాయంగా వదిలేస్తారు. అది ఏ రకంగా అంటే కాయాపేక్ష, ఫలాపేక్ష అనేటువంటి రెండు ప్రక్రియల ద్వారా శరీరం మీద, మనసు మీద తనకు ఎటువంటి ఆశ లేకుండా కాయాపేక్ష అంటారు. అలాగే ఫలాపేక్ష, ఏదన్నా ఒక కార్యం చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ఫలాన్ని ఆశించుకోకుండా దాన్ని భగవంతుడికే వదిలేయాలన్నమాట. దీన్నే భగవద్గీతలో నిష్కామ కర్మగా మనకి చెప్తా ఉంటారు. ఏదన్నా ఒక పని చేసి ఆ పనికి నేనే పాత్రుణ్ణి, నా వల్లనే ఇది జరిగింది అనేటువంటి అహంభావం లేకుండా సర్వం ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మానికి సమర్పించటమే ఈ యొక్క కార్యంలో ప్రధానమైనటువంటి అర్థం దాగి ఉందిగా మనకు తెలుస్తుంది. అలాగే కాశీలో ఇంకొక నిగూఢమైన తత్వం ఏమిటంటే, పరమేశ్వరుడు పార్వతీదేవితో పాటు ఇక్కడ ఉండి మరి ఎంతో మందికి జ్ఞాన వైరాగ్యాలను కలిగించి, మరి వైరాగ్యం ఉంటేనే జ్ఞానం నిలుస్తుంది. అటువంటి వైరాగ్యానికి మూలమైనటువంటి కాశీలో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానాన్ని అనేక మంది పండితులు, ఋషులు అందరూ కూడా సందర్శించినటువంటి మరి విషయాలు మనకు తెలిసినటువంటివి. మరి ఆది శంకరాచార్యులు వారు ఇక్కడే మరి మహా పుణ్య ప్రదేశం కాశీలోనే ఆయన మరి అంత జ్ఞాన స్థితికి చేరటానికి కారణమైంది. మరి అటువంటి జ్ఞానం ఎవరికి లభిస్తుంది అంటే, ఎవరైతే నిజంగా తన మనస్సుని, ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని మరి సాధన చతుష్టయ సంపత్తి ఎవరైతే కలిగి ఉంటారో, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి శక్తి సంపత్తి, ముముక్షత్వం అనే అర్హత కలిగి ఎవరైతే నిలబడి ఉంటారో వాళ్ళకి నిజగురు దర్శనం జరుగుతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే అనేక మంది ఇటువంటి కాశీలో తిరుగుతూ ఉంటారు. కాశీలో చావు రావాలంటే రాదండి. ఎందుకని కాశీలో చావు రావాలంటే రాదు అని అంటే, ఎంతో మంది ప్రారంధం ఉంటే తప్ప ఆ కాశీలో మరణం ఉంచటం జరుగుతుంది.
వీళ్ళందరూ కాశీలో మరణించిన వాళ్ళ అంటే కాశీలో మరణించిన వాళ్ళు కాదు, బయట నుంచి కొంతమంది మరణించి దగ్గర వచ్చి తీసుకొచ్చిన వాళ్ళు. తమ ప్రారంధం ఉంటేనే కాశీలో మరణించడం జరుగుతుంది. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది అనేటువంటి నమ్మకాన్ని మనం కొద్దిగా పక్కన పెట్టి, ఈ జన్మకి మూలం ఏమిటి, ఈ జన్మ నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఏమిటి అని ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా సద్గురు అన్వేషణకై తిరిగి తమ తమ గురువుని సందర్శించి తమ శుశ్రూషల ద్వారా ఈ జన్మ రహస్య మార్గాన్ని తెలుసుకొని తాము తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చూడవచ్చు, రాత్రి మరి సమయం 1 గంట కావస్తా ఉంది, ఎక్కడా కూడా ఆగనటువంటి దహనం. సబ్ దికావు ఉదర్. మీ అందరితో మాట్లాడడం, ఈ యొక్క విషయాన్ని తెలియజెప్పడం, ఈ కాశీ మహాశ్మశానంలో మీ అందరికీ కూడా ఈ విషయాలు తెలియజెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా విషయాలు చెప్పాలి, మీ అందరికీ కూడా తెలియచేస్తాం. అందరికీ కూడా నమస్తే.